గురూజీ, పాలకొల్లు నుంచి జ్యోతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి జ్యోతి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి కోసం మేడం. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. ఆయన పేరు రామకృష్ణ మేడం. నక్షత్రం అది తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? అవి ఏం తెలియదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 35 దాటే ఉంటాయి మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. సరే మేడం. నమస్తే తల్లి. నమస్కారం అండి గురువు గారండి. నమస్తే అమ్మా. మీ కాల్ కోసం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నానండి. ఏమైంది తల్లి? మీరు చెప్పిన ప్రతిదీ ఉంటానండి. మీ కాల్ కోసం ఏ రోజు నుంచో ఓ రోజు మీరు సంకల్పం చెప్పారు సార్. అప్పుడు మీ ఫోన్ కాల్ కలవాలని నేను సంకల్పం చేసుకున్నాను. ఆ దేవుడి రోజుకి నిజంగా నాకు ఆ సంకల్పాన్ని నెరవేర్చేసాడండి గురువు గారండి. మంచిది తల్లి, మంచిది. నమ్మకంతో గట్టిగా భగవంతుని ప్రార్థిస్తే మనకి ఏదైనా ఇవ్వగలడు తల్లి. మనకు కావాల్సినది ప్రార్థించాలి అంతే. అవునండి గురువు గారండి. చెప్పు తల్లి, ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత బాధపడుతున్నారు? మాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి. ఓ బాబు కూడా ఉన్నాడండి. ఈయన కువైట్ లో చేస్తారండి. పెళ్ళయిన తర్వాత 2 సంవత్సరాలు చేశారండి. వచ్చారు, మళ్ళీ వెళ్ళారండి. నేనేమో ఇక్కడ ఉండి ఏదన్నా చేసుకోవచ్చు అంటున్నానండి. ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా రూపాయి కూడా ఉండట్లేదు సార్. నాకు పుట్టింటి వాళ్ళు నన్ను అసలు పట్టించుకోరండి. నాకు మా నాన్నగారు చనిపోయి 10-12 సంవత్సరాలు అవుతుందండి. మా అమ్మ గాని, మా అక్క గాని, మా చెల్లి గాని ఎవరు కూడా కనీసం వెళ్తే ఏదో ఓ రోజు చూస్తారంటేనండి. అంతకు మించి నన్ను పట్టించుకోరండి గురువు గారండి. నా భర్త నిజంగా దేవుడిచ్చిన వారు. నా భర్త నేను ఆనాటి నుంచి పెళ్లి చేసుకున్నాను నుంచి 7 సంవత్సరాల నుంచి కూడా ఆయనే అన్ని చూస్తున్నారండి. ఇప్పుడు మాకు బ్రతుకు తెరువు ఆయన అక్కడే ఉంటున్నారండి. ఇక్కడేమో మా పరిస్థితి బాగోలేదండి. మంచిగా వెళ్తున్నా సరే చెడే ఎదురొస్తుందండి. నేను ఎవరికన్నా ఇలాగ అలాగని మామూలుగా చెప్పినా సరే, నేను చెప్పినా చేసుకున్నా కానీ మళ్ళీ తిరిగి నన్నే అంటున్నారండి అందరూ నన్ను. నా భర్త ఇక్కడ ఉండి వచ్చి ఇక్కడ ఏదన్నా చేసుకుందాము, ఏదోలాగా బతుకుతామని చెప్తుంటే ఆయన వినట్లేదండి. ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఉపాధి ఆయన వచ్చి ఇక్కడ ఏదన్నా పెట్టుకుంటే మంచిదండి. లేదంటే అక్కడే ఉండి మరి అన్న చేసుకోవాలి. ఏది మంచి మార్గం అయితే అదే మీకు చెప్పండి గురువుగారండి. సరే తల్లి, సరే అమ్మా. జీవితంలో మంచి మార్గాన్ని ఏలుకొందరు తల్లి. మంచిది తల్లి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి, సరిపోతుంది. ఇప్పుడు అక్కడ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. ఏ ఉద్యోగం చేస్తారు అక్కడ? అక్కడ కార్లకి పెయింట్ వేసిన తర్వాత ఫినిషింగ్ వర్క్ ఏదో చేస్తారంటండి. ఆ వర్క్ లో చేస్తున్నారండి. మీరు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. వెళ్ళటం కుదరదంట సార్. ఎందుకు ఇవ్వరు? డిపెండెంట్ వీసా ఇస్తారు కదా, మీరు కూడా వెళ్ళొచ్చు. అంటే ఏంది పెద్ద కంపెనీ కాదంటండి. దాంట్లో 3 ఉంటారు సార్. ఈ 3 చేసుకోవాలంటండి. ఆ ఓనర్ ఏమో ఇప్పుడు వచ్చేయమని కూడా చెప్తున్నానండి. మొన్న వద్దనగా వెళ్ళారండి. ఏదో విధంగా ఈసారి మానేస్తాను అని వెళ్ళారండి. ఈసారి వచ్చేయండి, ఇక్కడ ఏదో చేసుకుందాం అంటున్నానండి. చేసుకుందాం అంటే ఇప్పుడు ఏమో అతను పంపనంటున్నాడండి. పంపుతారులేండి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, మీరైనా అక్కడ వెళ్ళాలి, లేదా వాళ్ళైనా ఇక్కడ రావాలి. అలా మంచి మీ జీవితంలో మంచిగా జరుగుతుంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను. పెట్టుకోవాలనుకుంటే ఆయన అంతకుముందు బట్టల కొట్టులో చేసేవారంటండి. ఒకవేళ బట్టల వ్యాపారం చేయొచ్చు తల్లి. బట్టల వ్యాపారం చేయొచ్చు, ట్రేడింగ్ వ్యాపారం చేయొచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇతను ఏదైనా పెయింటింగ్ కంపెనీలో ఇక్కడైనా అక్కడ చేసే అలవాటు ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చి ఇక్కడ ఏదైనా కార్ షోరూంలో అలాంటి షోరూంలో దొరికినా అయింది. లేదు అన్న సొంతంగా ఏదైనా చేస్తానంటే కూడా చేయమని చెప్పండి తల్లి. హార్డ్వేర్ షాప్ చేయొచ్చు, పెయింటింగ్ షాప్ చేయొచ్చు, లిక్విడ్ ప్రోడక్టు, మిల్క్స్, డిస్ట్రిబ్యూషన్స్ చాలా ఉన్నాయి, చేయొచ్చు. బట్టల కొట్టు కూడా వచ్చేస్తుంది. అదే ఈ పేరున ఏది బాగా కలిసి వస్తుంది అది పెట్టుకుందామని ఎన్నో సార్లు చెప్తున్నానండి ఆయనకండి. బట్టల కొట్టు కూడా చేయొచ్చు తల్లి, ప్రాబ్లం లేదు. సరే సార్. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, మీరు చేయండి. మీ భర్తని రోజు అక్కడ ప్రతిరోజు అక్కడ ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా, సాయంత్రము కాలభైరవాష్టకం చదువుకోమని చెప్పండి. ఇక్కడ ఇండియాలో మీరు ప్రతి శనివారం నవగ్రహాల ప్రదక్షిణ చేసి గణపతి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.
16 వారాలు ప్రతి సోమవారం శివాలయంలో వెళ్ళి కాస్త కొబ్బరి బొండం నీళ్ళు కానీ, చెరుకు రసం కానీ, లేదా గంగాజలం కానీ, లేదా స్వచ్ఛమైన జలం అందులో కాస్త విభూది కలిపి అభిషేకం చేసి రావాలి. ఏదైనా చిన్న లింగం ఉన్నా చాలు, దేవాలయం బయట ఎక్కడైనా లింగం ఉంటుంది దానికైనా సరే, లేదా స్వామివారికి ఇస్తే వాళ్ళే పోషిస్తారు. ఇలా ఏదైనా ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసుకోండి. ప్రతి మంగళవారం వీరభద్ర స్వామి లేదా దుర్గామాత దేవాలయంలో వేప నూనెతో దీపం వెలిగించు తల్లి. నీ సంకల్పం తెలుసుకొని చక్కగా త్వరలోనే నెరవేరుతుందమ్మా. మీకు అంతా శుభం జరగాలి తల్లి. ఆ పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంది అమ్మా. నమస్తే.